పెద్దపల్లిలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార నాణ్యతపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎయిట్ ఇంగ్లాండ్ కాలనీకి చెందిన గుగులోతు రవికుమార్, కోతి నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు భోజనం చేసేందుకు పెద్దపల్లిలోని ఓ రెస్టారెంట్కు వెళ్లారు. అక్కడ 2 చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అయితే వడ్డించిన చికెన్ ముక్కల నుంచి దుర్వాసన వస్తుందని వారు ఆరోపించారు. దీంతో ఆ చికెన్ ముక్కలను తీసుకొని కౌంటర్ వద్దకు వెళ్లి హోటల్ నిర్వాహకుడికి చూపిస్తూ వాటి వాసన చూడాలని కోరుతూ నిలదీశారు. ఈ ఘటనపై జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్కు కూడా సమాచారం అందించినట్లు బాధితులు తెలిపారు. అయితే సంబంధిత అధికారులు స్పందించలేదని, వాట్సాప్లో ఫోటోలు పంపిస్తే చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పారని వారు వాపోయారు. బిర్యానీ ముక్కలు స్మెల్ వస్తున్నాయి. రైస్ మంచిగా ఉంది కానీ బిర్యానీ ముక్కలు అయితే స్మెల్ వస్తున్నాయి. ఏ ఊరు, ఎక్కడ, ఏ హోటల్? నేను ఎగ్జిలైన్ కాలేజ్ ఉంటాను. పెద్దపల్లి డిస్టిక్, పెద్దపల్లి మయూర రెస్టారెంట్, వారం రెస్టారెంట్ వారం రెస్టారెంట్ బిర్యానీ తీసుకున్నాం ఇక్కడ. ఇందులో రైస్ మంచిగా ఉంది కానీ బిర్యానీ ముక్కలు మాత్రం వాసన వస్తున్నాయి. అందుకనే కంప్లైంట్ చేద్దామని అనుకున్నాను. కంప్లైంట్ చేశారు ఎవరికన్నా? చేసామన్నా కమిషనర్ గారికి, ఫుడ్ ఇన్స్పెక్టర్కి అందరికి చేసిన. వారు 5 గంటల కల్లా బంద్ ఉంటుందని చెప్పారు ఆఫీసు. ఇంకా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. పట్టణాలు ఇక్కడనే కూర్చొని ఉన్నాం మేమైతే. రవికుమార్, మయూర రెస్టారెంట్. మన కమిషనర్ గారికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అతను ఏమంటుండు, మనకు వాట్సాప్ లో మెసేజ్ చేయమంటాడు. అట్లెట్లుంటది సార్ అని అడిగితే, మన వాట్సాప్ పెట్టు సరిపోతుంది అని అంటాడు. నేను వచ్చి రేపు చెక్ చేసుకుంటా అంటాడు. ఇవాళ ఉన్న పాయిజన్ ఫుడ్ ఎట్లా తెలుసుకుంటాడు అతను? అంటే ఇన్స్పెక్టర్ గారు, ఫుడ్లో ఏమి లోపం ఉన్నది? చట్టాలమైన వాసన అది నిన్నమున్నాడు. అది వాసన అతను అదే అంటాడు. 2 సార్లు 2 టైమ్స్ ఫోన్ చేసిన అతను నంబర్ తెలియకపోయిన వాళ్ళు కమిషనర్ మన ఫుడ్ ఇన్స్పెక్టర్ నంబర్ ఇచ్చిండు. తర్వాత కమిషనర్ గారి నంబర్ తెలుసుకున్నా. కమిషనర్ గారి నంబర్ తెలుసుకుంటే ఇంకొకరు నంబర్ ఇచ్చిండు. నేను కాదని ఇంకొకరిని అతని నంబర్ ఇచ్చిండు.